ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నువ్వు ఎప్పటి నుంచో నా కోసంగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా, నా దర్శనం కోసం పరితపించిపోతున్నావు కదా. అందుకే అమ్మా, స్వయంగా నేనే నీకోసంగా వచ్చాను. ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. నీ తండ్రిని నమ్మి, నీ తండ్రిపై నమ్మకంతో ఇప్పుడే ఈ క్షణమేది విన్నావంటే నీ జీవితమే మారిపోతుంది. నువ్వు కోరుకున్న గొప్ప జీవితం నీ సొంతమవుతుంది. నమ్మి విను బిడ్డ, అన్నీ కూడా మారుతాయి. నీ బాబా మారుస్తారు కదా, వింటావా అని బాబాగారైతే చెప్తూ ఉన్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఇలా ప్రతిదీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. ప్రతిరోజు కూడా మనం బాబాగారి కోసమే పరితపించిపోతూ ఉంటాం. అలానే బాబాగారి కోసం ఏదైనా సరే చేయాలని చెప్పి చాలా ఆరాటపడుతూ ఉంటాము. చాలా అంటే చాలాగా బాబాగారి కోసం వెతుకుతూ ఉంటామన్నమాట. మరి మన కోసంగా బాబాగారు తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటో ఈరోజు మనం స్వయంగా సాయి మాటల్లోనే విందామా? చూడు బిడ్డా, శబ్దం అనేది దృష్టిని ఆకర్షిస్తుంది. మౌనం పూర్తిగా నీ విధినే మార్చేస్తుందమ్మా. మరి నువ్వు ఎందుకు ఇప్పుడు ఇంతలా బాధపడుతున్నావు చెప్పు? బిడ్డా, బాధ అనేది నీకు ప్రత్యేకంగా వచ్చిన శిక్ష కాదు. ఇది జీవితం నడిచే విధానం. ఈ లోకంలో పుట్టిన ప్రతి ప్రాణి ఒక దశలో భారాన్ని మోస్తుంది. ఎవరు మినహాయింపు కాదమ్మా, నువ్వు కూడా కాదు. నువ్వు అడుగుతున్నావు కదా, బాబా అసలు నేనేమైనా తప్పు చేశానా? నా జీవితం ఎందుకు ఇలా ఉంది? ఏమాత్రం కూడా మార్పు అనేది ఎందుకు రావడం లేదు అని. చూడు తల్లి, ఈ లోకంలో మంచి చెడు అని రోజువారీగా లెక్కలు వేరు. ఇక్కడ కారణం ఫలితం అనే ఒకే నియమం ఉంటుంది. నువ్వు చేసిన ప్రతి పని నీ లోపల ఏం మిగులుస్తుందో, ఏ ఆలోచనను బలపరుస్తుందో, ఏ స్వభావాన్ని పెంచుతుందో అదే అసలు ఫలితం. ధర్మం అంటే పుస్తకాల్లో ఉన్న మాటలు కాదు, దేవాలయాల్లో వినిపించే ఉపదేశాలు కాదు. నీకు నిజమని తెలిసిన దాన్ని నీ సౌకర్యం కోసం వదలకపోవడం, నీకు కష్టమైనా సరే సరైనదే చేయడం. అధర్మం అంటే పెద్ద పెద్ద పాపాలు కాదమ్మా, భయంకరమైన పనులు కాదు. నీకు అది తప్పు అని తెలిసినా సరే ఇప్పుడు ఇది అవసరమని నీ అంతరాత్మను పక్కన పెట్టడం, ఆ తప్పుని నువ్వు చేయడం. ఇక అక్కడే నీ పతనం మొదలవుతుంది. ఒక్కసారి కాదు, పదే పదే మంచి చేసిన వాడు ఎప్పుడూ కూడా సుఖంగా ఉంటాడని నేను ఎప్పుడూ చెప్పలేదు. చెడు చేసినవాడు వెంటనే నాశనం అయిపోతాడని కూడా కాదు కదా. ఫలితం తప్పదు, కాకపోతే సమయం అనేది ఒకటి ఉంటుంది. ఇదిగో సమయం మన చేతుల్లో లేదు. ఇది అర్థం చేసుకున్న నా బిడ్డలు శాంతంగా ఉంటారు. ఇది అర్థం కాని వాళ్లే అన్యాయం జరుగుతుంది అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. ఇలా చూడు, నువ్వు చూస్తున్నావు కదా, కొంతమంది తప్పు చేస్తూ కూడా ఎదుగుతున్నట్లు. అది ఎదుగుదల కాదు, అది ఆలస్యమైనట్టు. అది ఆలస్యమైన భారమే. భారం ఒక్కసారి పడితే తప్పించుకునే దారి అనేది ఉండదు. అది పైకి కనిపించదు, లోపలే మొదలవుతుంది. ఇక నెమ్మదిగా నిశ్శబ్దంగా నువ్వు అలసిపోయావు. శరీరం వల్ల కాదు, నీ మనసు వల్ల. చాలా కాలంగా నీ లోపల ఉన్న నిజాన్ని నువ్వే నొక్కి పెట్టేశావు. ఇక ఇలా చేయక తప్పదు. అందరూ అలా చేస్తారు. ఇది ప్రాక్టికల్. ఈ మాటలు బయటికి బానే ఉంటాయమ్మా, కానీ లోపల ఖాళీని పెంచుతాయి. ఆ ఖాళీయే నిన్ను అలసటగా మారుస్తుంది. నువ్వు దేవాలయానికి వచ్చావా లేదా నన్ను పిలిచావా?
లేదా అవి నా స్థాయిని మార్చవు. నువ్వు ఈరోజు నీ కోపాన్ని ఆపుకున్నావా? నీ స్వార్థాన్ని గుర్తించావా? నీ భయాన్ని అబద్ధాలతో కప్పలేదా? ఆలోచించు. నీ తప్పులు నీ జీవితాన్ని నిర్ణయించవు. ఆ తప్పుల తరువాత నువ్వు ఎలా నిలబడతావో అదే నిర్ణయిస్తుంది. ఇలా చూడు, పడిపోవడం పతనం కాదు. పడిపోయి నువ్వు లేచి నడవకపోవడమే కదా నీ పతనం. నేను నిన్ను నడిపించను, నీ చేతిలో కత్తి పెట్టను, నీ మీద భారం మోపను. నువ్వు వేసే ప్రతి అడుగుకు వ్యవస్థగా ఉంటాను. నువ్వు ధర్మంలో నిలబడితే బలమవుతాను, అదే అధర్మంలో నడిస్తే ఫలితంగా మారుతాను. నిన్ను కాపాడే పని చేయను, నిన్ను నిలబెట్టే అవకాశం ఇస్తాను. నువ్వు ఏమెంచుకుంటావో అది నీ పని. నేను చూస్తూనే ఉన్నానమ్మా. ఇంతవరకు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. నువ్వు వినాల్సినవన్నీ వినేశావు. అర్థం చేసుకున్నావా లేదా? ఆలోచించు. జీవితం అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఆగదు. ఇక్కడి నుంచి నీ మీద ఎవ్వరూ భారం మోపరు, ఎవ్వరూ దారి చూపరు. నువ్వు చేసే పని నువ్వు చూస్తావు, దాని ఫలితాన్ని నువ్వే మోస్తావు. అది విధానం. ఇదిగో ఈ సందేశం నీ కంటపడింది అంటే నీ అదృష్టం వల్ల కాదు, నీ అనుగ్రహం వల్ల కాదు. ఇది నీ కంటపడింది అంటే అది జరగాల్సిందే. ఇక మాటలు అవసరం లేదు. నీ నిర్ణయాలు, నీ నిశ్శబ్దం, నీ పని ఇవి మాత్రమే మాట్లాడుతాయి. ఇక్కడ కొన్ని ఆగుతున్నాయి కదా, ఇక నువ్వు నడుస్తావు. వ్యవస్థ పనిచేస్తుంది. నేను ఉన్నానని నన్ను నమ్మి ఒక్క అడుగు నువ్వు వేస్తే నీ వైపు 100 అడుగులు నేను వేస్తాను. ఒక్క మాట బిడ్డ, మౌనంగానే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవాలి. మౌనమే అన్నిటికీ పరిష్కారం. నా బిడ్డలు అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి, పోరాడి గెలవాలి. ఇలా చూడు, నువ్వొకటి గమనించావా? నువ్వు బాధపడుతున్నప్పుడు జీవితం నీకు బద్ధ శత్రువులా అనిపిస్తుంది. అది సహజమే. కానీ జీవితం శత్రువు కాదు. అది పరీక్ష కూడా కాదు, గురువు కూడా కాదు. అది కేవలం వ్యవస్థ. వ్యవస్థకు భావోద్వేగాలుండవమ్మా. అది నిన్ను ప్రేమించదు, ద్వేషించదు కూడా. కేవలం నువ్వు చేసే పనికి మాత్రమే అది స్పందిస్తుంది. నువ్వు ధర్మం అంటే ఎవరో చెప్పిన మంచి మాటలు అనుకుంటున్నావు. కాదు. ధర్మం అంటే నీ పరిస్థితి ఎలా ఉన్నా నువ్వు నీ లోపల నిజాన్ని వదలకపోవడం. డబ్బు అనేది తక్కువగా ఉన్నప్పుడు కూడా, అవమానం ఎదురైనప్పుడు కూడా, ఎవ్వరూ నీ వైపు నిలబడినప్పుడు కూడా, అప్పుడు నువ్వు ఎంచుకునే దారే నీ ధర్మం. అధర్మం అనేది పెద్దగా కనిపించదమ్మా. అది ఇప్పుడు ఏం చేస్తామనే మాటలో ఉంటుంది. ఇది ఒక్కసారి అనే ఆలోచనలో ఉంటుంది. ఎవరికీ తెలియదు అనే నిశ్చింతలో ఉంటుంది. అరుస్తూ రాదు, నెమ్మదిగా అలవాటవుతుంది. ఇక అలవాటైన తరువాత నీ స్వభావంగా మారుతుంది. నువ్వు మంచి చేసినా సరే ఎందుకు బాధ వస్తుందో ఇప్పుడు అర్థం చేసుకో. నువ్వు మంచి చేయడం వల్ల బయట పరిస్థితులు మారవు, లోపల నువ్వు మారుతావు. ఆ మార్పు నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ అంగీకరించదు. అందుకే ఘర్షణ, చెడు చేసిన వాళ్ళు ముందుకు వెళ్ళినట్లు కనిపిస్తారో దానికి కూడా కారణం ఇది. వాళ్లలో ఘర్షణ తక్కువ, అందుకే వేగం ఎక్కువ. వేగం అంటే దారి కాదు, నిశ్చింత అంటే గమ్యం కాదు. అది ఆలస్యమైన భారం మాత్రమే. నువ్వు అలసిపోతున్నావు ఎందుకంటే నువ్వు చెడ్డవాడివి కాబట్టి కాదు. నువ్వు లోపల ఇంకా సరైనదే కావాలని ఆశపడుతున్నావు. అందుకే ఆ కోరికే నీ బరువు, అదే నీ విలువ కూడా. ఇంత తెలిసిన తప్పు మళ్ళీ ఎందుకు చేస్తావు చెప్పు? ఎప్పుడు కూడా తప్పు చేయొద్దమ్మా. నీ బాబా నీ వెన్నంటే ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉంటారు తల్లి. భయపడకు, కంగారు పడకు. నీ బాబా కొండంత అండగా నీకు తోడు ఉన్నాడు కదా. ఇక నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదమ్మా. నీకు పూర్వజన్మ అదృష్టం ఉంది కాబట్టే నీ జీవితంలో
నీ బాబా మాటని నువ్వు ఇంకా ఇంకా కూడా వినగలుగుతున్నావు. ఇక ధైర్యంగా, సంతోషంగా ఉండు. ఎలాంటి భయము, బాధ నీకు అస్సలు అవసరం లేదు. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక నీకు దిగులెందుకు? ఇక నీకు భయమెందుకు? బాధెందుకు చెప్పు? అన్నిటినీ పక్కన పెట్టి నీ బాబా ఉన్నారు అని ముందుకు వెళ్ళు. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.